అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ ఇది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే ఎస్ఎస్‌జీడీ 2025 నోటిఫికేషన్ ఉందో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఆ నెల మొత్తం ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఆల్రెడీ మీకు దానికి సంబంధించిన టైం టేబుల్ అనేది రిలీజ్ చేసినారు, మీరు చూసే ఉంటారు. సో, ఇప్పుడు దానికి సంబంధించి ఎలా చదవాలి ఏంటి అనే దాని గురించి మీకు క్లారిటీ నేను చెప్తాను. నేను చెప్పినట్టుగా పాటించండి. సో, ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ అనేది అవుతారు, నాది గ్యారంటీ. సో, మొత్తం రన్నింగ్ ఎలా చేయాలి, ఎగ్జామ్ ఎలా చదవాలి అనే దాని గురించి క్లారిటీ మీకు చెప్తాను మొత్తం. సో, ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, స్టడీ ప్లాన్కి సంబంధించిన ఐఎస్ఆర్ సంబంధించి 72 డేస్ వేసాను. నార్మల్గా అందాజుగా వేసాను 72 డేస్ అని. ఎందుకంటే ఫిబ్రవరి 4వ తేదీ ఒకటికి ఎగ్జామ్ ఉంటుంది, ఫిబ్రవరి 10వ తేదీ ఇంకోరికి ఎగ్జామ్ ఉంటుంది, ఫిబ్రవరి 20వ తేదీకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో, మీరు అందాజుగా 72 డేస్ 80 డేస్ ఎంతో కొంత వేసుకోండి అనమాట. సో, టైం టేబుల్కి సంబంధించి ఫస్ట్ మీరు నేను చెప్పింది ఏది చెప్తానో అదే ఫాలో అవ్వండి, మీకు 100% జాబ్ వస్తుంది, గ్యారంటీ నాది. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు నిద్రలేయాలి. 5 నుంచి 5:30కి మొత్తం 5:30 లోపు ఆ అరగంటలో మీరు ఫ్రెష్ అప్ అవ్వాలి. సో, మీరు గ్రౌండ్కి వెళ్ళే ముందు వెళ్తారనగా ఒక 10 నిమిషాల్లో లేదా 5 నిమిషాలకు ముందు కొంచెం వాటర్ తాగండి. వాటర్ తాగకుండా వెళ్ళొద్దండి, బాడీ డ్రై అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చెమట పడుతుంది, అప్పుడు డ్రై అయిపోతుంది, మళ్ళీ తర్వాత పరిగెత్తడానికి ఇబ్బంది పడిపోతుంది. ఒక టీ గ్లాస్ అంత వాటర్ అనేది తాగండి అనమాట. లేకపోతే ఒకవేళ కుదిరితే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కూడా ఏదైనా నానబెట్టుకుంటారు కదా, నానబెట్టినప్పుడు దాంట్లో వాటర్ ఉంటుంది, పోయేటప్పుడు ఆ వాటర్ తాగేసి అలాంటి రన్నింగ్కి. నెక్స్ట్ 5:30 లోపు మీరు రెడీ అయిపోవాలి. 5:30కి అంతా మీరు గ్రౌండ్లో ఉండాలి. 5:30 నుంచి మీ ఆ టైంలో ఏ టైంలో అయినా సరే 100% మీరు గ్రౌండ్లోనే ఉండాలి. 5:30 నుంచి 7 వరకు మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలన్నమాట. 100% మీకు జ్వరం రాని, ఒళ్ళు లేకపోని, ఏమన్నా జరిగిపోని, కాళ్ళు చేతులు రెండు ఇరిగిపోయినా సరే దేక్కుంటా గ్రౌండ్లో టచ్ చేసి మళ్ళీ రావాలి. లేదా చచ్చిపోవాలనుకుంటే ఆ చచ్చిపోయేది గ్రౌండ్లో చచ్చిపోయి అక్కడి నుంచి ఎవరో ఒకరు మిమ్మల్ని ఎత్తుకొచ్చేస్తారు. నన్నైనా మిమ్మల్ని అయినా ఫ్రాంక్గా చెప్తాను, అది మొహం మీద ఇలా కఠినంగా చేస్తేనే పనులు అవుతాయి, లేకపోతే నా సాదా సీదా చేస్తే పనులు అవ్వవు అనమాట. ఈ జాబ్ అయినా కాదు, జీడీ అయినా కాదు, దేనికైనా సరే ఏదైనా మురుటుగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. సో, ఖచ్చితంగా 100% గ్రౌండ్లో పోవాలి. జ్వరం వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, నువ్వు ఏం వచ్చినా అట్లీస్ట్ గ్రౌండ్ని పెట్టి టచ్ చేసినా రావాలి. నీ కాలు ఆ గ్రౌండ్లో పెట్టేసినా రావాలి. ఎందుకంటే అడిగి పోతే మైండ్ మారుతుంది. పరిగెత్తామా, లేదో 100 మీటర్స్ చేద్దామా, లేదా లాంగ్ జంప్ చేద్దాం, ఏదో ఒకటి అనిపిస్తుంది అడిగి గ్రౌండ్లో లేకపోతే ఆ జనాలు చూస్తే అనమాట. నువ్వు ఖచ్చితంగా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు వాడికి పోవాలంతే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. 7 వరకు గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ మధ్యలో ఆ గ్రౌండ్ కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఇంకో వీడియోలో చెప్తాను, ఎందుకంటే లెంతీ అయిపోతుంది. 7 నుంచి 8 వరకు టిఫిన్ తినాలి. మీ ఇంటికాడ ఏముంటే సద్దన్నం ఉంటే సద్దన్నం తినో, ఇడ్లీ ఉంటే ఇడ్లీ తినో, లేకపోతే నీళ్ళు తాగు. ఆ టైంలోనే చేయాలి ఆ పని అంతా. 7 నుంచి 8 వరకు టిఫిన్ అనేది తినాల్సి ఉంటుంది. 8 నుంచి 12:30 వరకు చదువుకోవాలి. ఇంకా వేరే పని ఉండకూడదు, ఈ పనే ఇంకా. 8 నుంచి 12:30 వరకు మీరు చదువుతూనే ఉండాలి. ఏమేమి చదవాలో కూడా తర్వాత చెప్తాను. నెక్స్ట్ 12:30 నుంచి 2 వరకు ఈ టైంలోనే రెస్ట్ తీసుకోవాలి. ఈ టైంలోనే భోజనం, అన్నం తినాలన్నమాట. సో, 12:30కు మీ 12:35కి తినండి, 12:40కి తినండి, 1 గంట తిననుకోండి, 1:50కి తినండి, మీరు ఎట్టైనా తినుకోండి. 2కి అంతా మీరు రెడీ అయిపోవాలి చదువుకోవడానికి. ఈ మధ్యలోనే మీరు 1 గంట రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. లావుగా మరీ హెవీ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు మధ్యాహ్నం నిద్రపోద్దండి. అమ్మాయిలు మెజారిటీ చెప్తున్నా మీరే లావు అవుతారు. అమ్మాయిలు బొత్తిగా మధ్యాహ్నం నిద్రపోయడం అనేది ఆపేయండి. మధ్యాహ్నం నిద్ర పోనిపోద్దండి. 12:30 నుంచి 2 వరకు దగ్గర 1.5 గంట సేపు మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు, తినచ్చు, మీరేమైనా చేసుకోవచ్చు. 2 నుంచి 6 వరకు మళ్ళీ చదవాలి. మధ్యలో జస్ట్ చదువుకుంటానే ఉండాలి, మీరు పని ఉండకూడదు. బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి కూర్చోవాలి, బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి కూర్చోవాలి. అంతే, కదలకూడదు అంతే. స్టడీ చైర్ ఉంటే స్టడీ చైర్లో ఉండాలా, కింద కూర్చుంటే కిందనే ఉండాలా, ఏం చేయాలా అదే చెయ్యాలి అంతే. బాత్రూమ్ చదువు 2 తప్ప ఇంకో వేరే ఆలోచన ఉండకూడదు, వేరే పని చేయకూడదు. వేరే పని చేస్తే చదువు మీద ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ దెబ్బతినేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6 నుంచి 8 గంటల వరకు రెస్ట్ టైము మరియు డిన్నర్, అన్నం అనేది తినాల్సి అనేది ఉంటుంది అనమాట. సో, ఈ 6 నుంచి 7 గంటల మధ్యలో 1 గంట సేపు ఉంటుంది. ఆ గంట సేపులో ఏదో ఒకటి ఖచ్చితంగా స్నాక్స్ అనేది తినండి. అది మీ ఇంట్లో ఏదో ఒకటి, వేరుశెనగ గింజలు ఉంటే వేరుశెనగ గింజలు, లేకపోతే బోండాలు ఉంటే బోండాలు, ఏదో ఒకటి ఇంట్లో ఏం దొరికితే అదే స్నాక్స్. ఒక్క 10 నిమిషాలు దాన్ని తినండి, కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. తర్వాత కొంచెంసేపు అట్లా వాకింగ్ ఆడేదో, లేకపోతే ఇంకేదైనా నడుచుకొని పోయేదో, లేకపోతే ఏదైనా వాలీబాల్ ఆడేదో, క్రికెట్ ఆడేదో, ఎంతో ఒక 10-20 నిమిషాలు చూసేదో, లేకపోతే ఫోన్లో ఏదైనా ఇష్టమైనవి చూసుకునేదో, ఇలాంటిది ఏదైనా. 6 నుంచి 8 వరకు ఈ మధ్యలోనే ఇక్కడ చూడండి, ఈ రెస్ట్ టైం నేనైతే రెస్ట్ టైం ఈ రెస్ట్ టైంలోనే ఫోన్ వాడాలి, మిగతా టైంలో ఫోన్ వాడకూడదు. 6 నుంచి 8 మధ్యలో
ఈ టైంలో ఫోన్ వాడాలా, ఈ టైంలోనే అన్నీ చేయాలా, ఏం చేయాలా ఈ టైంలోనే చేయాలా. మిగతా టైంలో ఫోన్ ఎత్తకూడదు, ఫోన్ సైలెంట్లోనే ఉండాలి ఇప్పుడు. 8 నుంచి మళ్ళీ 8 గంటలకి రెస్ట్ అయిపోతుంది, అన్నం తినేస్తావు. 8 నుంచి మళ్ళీ బుక్ పట్టాలి. 8 నుంచి 10:30 వరకు చదువుతూనే ఉండాలి. 10:30కి పడుకోవాలి. 10:30 అంటే 10:30 పడుకోవాలి అంతే. ఆ టైంలో నువ్వు ఫోన్ 10 నిమిషాలు ఫోన్ చూసి మళ్ళీ పడుకునేయాలన్నమాట. సో ఈ 72 రోజుల్లో మీరు 72 రోజులు ఉండొచ్చు, 80 రోజులు ఉండొచ్చు, 85 రోజులు ఉండొచ్చు. నీ ఎగ్జామ్ బట్టి, అది ఫిబ్రవరిలో నీ ఎగ్జామ్ని బట్టి అనమాట. సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు నేను 72 రోజులకి వేసినాను. 20, 20, 20, 20, 40, 60, 12, 72 అనమాట. ఇందులో ఫస్ట్ సబ్జెక్టు మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టం రీజనింగ్ అనమాట. సో రీజనింగ్ సబ్జెక్ట్ నాకు ఇష్టం. ఫస్ట్ రీజనింగ్ చెప్తాను. ఒకవేళ మీకు అర్థమెటిక్ ఇష్టం ఉంటే మీకు అర్థమెటిక్. ఈ 20 రోజులు మీరు అర్థమెటిక్కే చేయాలి. 20 రోజులు రీజనింగ్ ఉంటే రీజనింగే చేయాలి. 20 రోజులు ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషే చేయాలన్నమాట. మధ్యలో మీకు బోర్ కొడతా చూడండి. బోర్ కొట్టినా ఏంద్రా దీన్ని ఎంతసేపు ఇదే చదవాలని బోర్ కొడుతుంది మీరు. ఆ విసుగు వచ్చినప్పుడు మీరు జనరల్ సైన్స్ తీసుకురండి. అది హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకనామీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏదైనా అవ్వచ్చు. నీకు ఆ మధ్యలో నీకు బోర్ కొట్టినప్పుడు దాన్ని తీసుకొచ్చి దాన్ని చదువుకోవాలన్నమాట. ఈ 20 డేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజనింగ్ చెప్తాను అనుకోండి. మీకు ఏది నచ్చేది పెట్టుకోవచ్చు. రీజనింగ్ 20 రోజుల్లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోయి రివిజన్ కూడా కొట్టాలి అంతే. అలా చేయాలన్నమాట. రీజనింగ్ టాపిక్లు చేసుకుంటా పోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చేసుకుంటా రెండు సార్లు రివిజన్ కొట్టేయాలి ఖచ్చితంగా. మొత్తం సబ్జెక్ట్ పూర్తిగా నువ్వు నిద్ర మేలుకుంటావో, నిద్ర పడుకోకుండా అట్టే ఉంటావో, నువ్వు ఏమైనా చేసుకో. ఆ 20 రోజుల్లో రీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలా. కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎవ్రీ సండే ఎగ్జామ్ అయినా రాయాలి. అది రోజు ఎగ్జామ్ రాసినా కూడా పర్వాలే. డైలీ ఏదైనా టెక్స్ట్ బుక్ యాప్ కానీ, లేకపోతే ఇంకేదైనా షామ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి మోడల్ పేపర్లు అనేది నువ్వు ఎగ్జామ్ ప్రతిరోజు, సో ఆ రెస్ట్ టైంలోనో ఏదో ఒక టైంలో ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా డైలీ ఎగ్జామ్ కుదిరితే ఎగ్జామ్ రాయండి. లేదు మేము ఎగ్జామ్ రాయలేము అనుకుంటే సండే ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఒక 2-3 ఎగ్జామ్లు కండక్ట్ చేస్తూ ఉండండి. ఈ మధ్యలో బోర్ కొట్టినప్పుడు కూడా మీరు ఎగ్జామ్లు రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ సబ్జెక్టులో చదివినప్పుడు ఏమైనా బోర్ కొడతాను అనుకోండి, ఊరికి నార్మల్గా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో ఈ 20 రోజులు ఒక సబ్జెక్ట్ని ఏదో ఒక సబ్జెక్ట్ని ఇప్పుడు నేను రీజనింగ్ చెప్తాను. రీజనింగ్ పూర్తిగా 20 రోజులు కంప్లీట్ చేసేయాలా. ఆల్రెడీ మీరు ముందు చదివే ఉంటారు. చదివిన దాన్ని మళ్ళీ రివిజన్ కొట్టండి. సో పూర్తిగా 2 సార్లు రీజన్ కొట్టే విధంగా చూడండి రీజనింగ్ అనేది. నెక్స్ట్ నేను ఇంగ్లీష్ తీసుకుంటున్నా. ఇంగ్లీష్ ఈ 20 రోజుల్లో పూర్తిగా ఇంగ్లీష్ అనేది కవర్ చేయాలి ఖచ్చితంగా. ఆల్రెడీ ఇప్పుడు స్టార్టింగ్ కసిపురుగులు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు అట్లీస్ట్ ఒకసారైనా మొత్తం తెప్పండి. 20 రోజుల్లో తెప్పచ్చు, సిలబస్ని పూర్తిగా తెప్పచ్చు అనుకుంటే మాత్రం. ఇంగ్లీష్ 20 రోజులు. సో మిగతా 20 రోజులు అర్థమెటిక్ అనమాట. రీజనింగ్, ఇంగ్లీషు, అర్థమెటిక్. ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ విధంగా చదువుకోవచ్చు. మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అని చదవచ్చు. లేదు ఇంగ్లీష్ బాగా వచ్చు అంటే ఇంగ్లీషు, రీజనింగ్, మ్యాథ్స్ ఎట్లయినా తిప్పుకోవచ్చు. నువ్వు వాటిని ఆ 20 రోజుల్లో ఎట్లయినా తిప్పచ్చు. మెయిన్ ప్రాబ్లం ఈ 3 సబ్జెక్టుల ద్వారానే మార్క్స్ వస్తుంది. ఈ 3 సబ్జెక్టుల ద్వారానే జాబ్ వస్తుంది. ఇంకే దేని ద్వారా నువ్వు జనరల్ సైన్స్ తీసుకుంటే దేని ద్వారా నీకు జాబులు రావు. అది ఎక్కడి నుంచి, హిస్టరీ, ఆ పాలిటీ ఎక్కడి నుంచి ఇస్తాడో ఎవడికి అర్థం కాదు. ఎవడు ఎక్కడ చచ్చిపోయాడో, వాడు అక్కడ బతికాడో, ఆ సంవత్సరంలో గొడవలు జరిగి ఎన్ని తతంగం. ఈ 3 సబ్జెక్టులు పట్టుకుంటే మాత్రం 100% జాబ్. రీజనింగ్, ఇంగ్లీషు, అర్థమెటిక్ ఈ 3 సబ్జెక్టులు మాత్రం ఒక్కొక్క సబ్జెక్ట్ని 20 రోజుల్లో కంప్లీట్ చేయాలంతే. కంప్లీట్ జరగాలంతే. అలాగే జరగాలి. మిగతా ఈ 12 రోజులు మిగిలింది చూడండి. ఈ 12 రోజులే ఒకవేళ ఇప్పుడు ఎగ్జామ్ లేట్గా అయింది అనుకోండి, అది 20 రోజులు అవుతుంది. ఇంకొంచెం లేట్ అయింది 25 రోజులు అవుతుంది. అలా అనమాట. సో ఈ 12 రోజులు ఉందంటే నేను స్టార్టింగ్ ఫిబ్రవరి 4వ తేదీకి డేట్ చెప్తాను. 4వ తేదీ కూడా చెప్తాను. మీరు కొంచెం లేట్ అయితే ఇంకొంచెం 18 రోజులు 20 రోజులు అవుతుంది అనమాట. దీంట్లో జనరల్ సైన్స్ చేయండి. అది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు. నార్మల్గా చూసుకుంటా పైన చూసుకుంటా పోండి. లేదా ముందు నుంచి బాగా చదివే వాళ్ళు ఉంటే కావాలంటే ఆ 12 రోజుల్లోనే రివిజన్ కొట్టచ్చు. 3 రోజులు 4 రోజులు మొత్తం సిలబస్ ఒక్కొక్క సబ్జెక్ట్ని తిప్పి కొట్టచ్చు. అది 20 రోజులు కావచ్చు, 25 రోజులు కావచ్చు. లాస్ట్ మీ ఎగ్జామ్ అంటే 4వ తేదీ ఉండదు కదా, ఆ 7వ తేదీ ఉంటుంది, 10వ తేదీ 10 ఇలా ఉంటుంది కదా. ఆ గ్యాప్లో మీరు ఈ 12 రోజులు ఆ ఎక్స్ట్రాలో మొత్తం కలిపి జనరల్ సైన్స్ పూర్తిగా అన్ని సబ్జెక్టులు కవర్ చేయడానికి చూసుకోండి అనమాట. ఇది షార్ట్ టైం టేబుల్, ఎందుకంటే ఉన్న టైం లేదు కాబట్టి ఇంక ఇలాగే ఉంటుంది అనమాట. సో ఈ 3 సబ్జెక్టులు మాత్రం అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది 3 సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్కి 20 రోజుల లెక్కన ఖచ్చితంగా ఫుల్ రివిజన్ కొట్టాలి. 20 రోజులు ఫుల్ మస్తు సరిపోతుంది అనమాట. సో ఎగ్జామ్ డేట్లు ఆల్రెడీ మీకు ఎగ్జామ్ గురించి చెప్పాను. February 4th స్టార్ట్ అవుతుంది. 25th ఫిబ్రవరికి లాస్ట్ అనేది ఎండింగ్ అవుతుంది. డేస్ టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలంటే ఇప్పుడు ఎన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ 72 రోజులకైనా మీరు 82 రోజులకి వేసుకోవచ్చు, లేదా 80 రోజులకి వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఒకరోజు మీరు రన్నింగ్ అయిపోయిందా, ఎగ్జామ్ చదువుకున్న రోజు ఈ టిక్కులు కొట్టాలి. రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు, 5వ రోజు, 6, 7, 8, 9, 10 ఇలా 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ఇలా కొట్టుకుంటూ ఉండాలి. ఇలా 69, 70, 71, 72 7 కంప్లీట్ అని అవుతుంది. ప్రతిరోజు ఈ టిక్కులు అనేది ఖచ్చితంగా కొట్టాలి. మీరు గ్రౌండ్కి పోయినప్పుడు ప్రతిరోజు గ్రౌండ్ కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా.
గ్రౌండ్ పోవాలి 100%. గ్రౌండ్ పోయిన ప్రతిరోజు మీరు ఇలా ప్రతిరోజు టిక్ కొడతానే ఉండాలన్నమాట. ఈ డేస్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. మళ్ళీ రన్నింగ్ కూడా టైం టేబుల్ చెప్తా, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయి మళ్ళీ దాని గురించి చెప్తాను. సో ఈ రూల్స్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. ఈ రూల్స్ని మీరు తప్పుగా అనుకోకుండా వీటిని పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఈ ఐఎస్ఆర్ రూల్స్కి సంబంధించి జాబ్ వచ్చే వరకు ఇంటికి వెళ్ళకూడదు కోచింగ్లో ఉన్న వాళ్ళకి. సో దయచేసి ఆన్లైన్ కోచింగ్లు నమ్మద్దండి. ఆన్లైన్ కోచింగ్లు ఉంటే ఒక 4,000, 5,000, 6,000 ఉండాలి ఫీజు. అలాంటి ఫీజు ఉంటే స్టాండర్డ్ ఉంటుంది. 299, 199 ఈరోజే మీకు ఆఫర్ అంటే దానికి తగ్గట్టే ఉంటుంది. 199 రూపాయలు ఏముండదు దాంట్లో సబ్జెక్ట్ ఏముండదు, సొల్లు తప్ప. ఇలాంటి 199, 299 ఇవంతా వేస్ట్. 3,000, 4,000, 5,000 ఉండాలి. ఆ డబ్బులు లేకపోయినా పనికి వెళ్ళి సంపాదించుకొని ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి. అలాంటి స్టాండర్డ్ ఉండాలి. ఏ ఇన్స్టిట్యూట్ అని తీసుకో, ఒక్క శామ్ ఇన్స్టిట్యూట్ లేకపోతే నేను చెప్పను. ఎందుకంటే శామ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు చెప్తాను, నేను దాంట్లో చదువుకున్నా కాబట్టి దాని గురించి తెలుసు కాబట్టి చెప్తాను. శామ్ ఇన్స్టిట్యూట్కి నాకు పాపం ఏం సంబంధం లేదు. ఆ సార్కి నేను కూడా గుర్తుండదు. నేను ఎందుకంటే దాని ద్వారా లబ్ధి పొందినా కాబట్టి దాన్ని చెప్తాను. నేను కూడా గుర్తుండదు, ఈ ఛానల్ కూడా గుర్తుండదు వాళ్ళకి. అసలు ఎవరు కూడా నాకు తెలిసి అనమాట. రియాలిటీ చెప్తాను. మీరు హైదరాబాద్లో మీకు మంచి ఇన్స్టిట్యూట్ తెలిసి ఉంటే ఏదైనా మంచి ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఒకటి, జాబ్ వచ్చేంత వరకు సంక్రాంతిలు, దీపావళులు ఇవేమి రావు. నీ దగ్గర ఉద్యోగం ఉంటే ఆ రోజే మొదటి శాలరీ వచ్చినప్పుడు అదే సంక్రాంతి, అదే దీపావళి, అన్నీ అదే క్రిస్మస్, అన్ని ఫెస్టివల్ అదే అనమాట. రంజాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఏ రిలీజన్కి సంబంధించి ఏదైనా సరే. నీ దగ్గర డబ్బు ఉంటేనే నిన్ను మతిస్తారు. నీ దగ్గర డబ్బు లేకపోతే నీ బంధువులు మతించరు. ఆఖరికి నీ పిల్లం కేతర కూడా చేయదు, నీ లవర్ కూడా పట్టించుకోదు. రియాలిటీ చెప్తాను, నమ్మినా నమ్మకపోయినా. ఇది గుర్తుపెట్టుకోండి. కోచింగ్లో ఉండేవాడు జాబ్ వచ్చేంత వరకు ఇంటికి రాకూడదు. వచ్చినా ఒక రోజు కూడా మించి, ఒక రోజు 2 రోజులు మించి ఇంటికాడ ఉండకూడదు. వచ్చిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రెండో పాయింట్, అమ్మాయిలను బ్లాక్ చేయాలి. సో చాలామంది టైంపాస్గా మెసేజ్లు చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు చేస్తూ ఉంటారు. ఇది అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. మీరు అమ్మాయిలు అయితే ఆపోజిట్గా ఆలోచించుకోండి, అంతే, ఇంకేం లేదు. సో వాళ్ళని బ్లాక్ చేయాలి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నేను అబ్బాయి కాబట్టి అమ్మాయిల పరంగా చెప్తాను, అమ్మాయిలు అబ్బాయిల పరంగా చెప్తారనమాట. సో ప్రతి ఒక్కరు, ఇద్దరిది మిస్టేకే, ఎవరు మంచోళ్ళు కాదు, అలాని ఎవరు చెడ్డోళ్ళు కాదు. సో సక్సెస్ అయితేనే ఎవరైనా మన దగ్గరికి వస్తారు. సక్సెస్ రాకపోతే మనల్ని ఎవరు పట్టించుకోవాలన్నమాట. బెస్ట్ ఆప్షన్స్ చూస్తారు. సో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా, మనం అందమైన అమ్మాయి కావాలి, మనకు హీరోయిన్ రేంజ్లో ఉండాలనుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సేమ్ పార్ట్సే, నార్మల్గా పల్లెటూరులో ఉన్న వాళ్ళ దగ్గర సేమ్ పార్ట్సే అనమాట. కానీ మనం అది ఆలోచించేలోపు మనకు రియాలిటీ తెలుసుకోలేము. అప్పుడే మనం మోసపోయింటాం అనమాట. మనం అందాన్ని చూస్తున్నాం కానీ మనసును చూడట్లేదు అనమాట. సో ఆ మనసు కావాలి అని అంటే మన రేంజ్ తగ్గట్టు చూడుకోవాలి. మనకు మించిన రేంజ్ వెళ్ళినాం అనుకో, వాళ్ళ యాటిట్యూడ్ చూపిస్తారు. మనం వాళ్ళని అడుక్కుంటాను అనుకో, వాళ్ళ వెనకాల పోతా అంటే అడుక్కుంటానే వీడి వెనకాల వస్తూనే ఉంటాడు కదా అని చెప్పి యాటిట్యూడ్ చూపిస్తారు. అదే నువ్వు వాళ్ళ వెనకాల పోవడం ఆపేసావు అనుకో, వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట. అలాంటి వాళ్ళు అస్సలు పట్టించుకోకూడదు. ఎప్పుడు ఏమైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని బ్లాక్ చేసి, అందరినీ బ్లాక్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, వచ్చే నష్టమేట్లేదు, తిట్టుకోండి. కానీ అందరినీ బ్లాక్ చేసి పడండి, ఎవరు అవసరం లేదు. ఉద్యోగం వచ్చేంతవరకు అందరికీ దూరంగా ఉండండి. సక్సెస్ అయిన తర్వాత మీ కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుండి, మీకు డబ్బులు సహాయం కానీ ఇవన్నీ సహాయం చేస్తారు చూడండి, అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోండి. అలాంటి అమ్మాయికి లైఫ్ ఇవ్వండి. అంతేగాని మధ్యలో నీకు ఉద్యోగం అని చెప్పి అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని నమ్ముకున్నారంటే సంకనాకపోతాం. నేనైనా మీరైనా, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఉంటే బ్లాక్ చేసి పడండి, ఎవరు అవసరం లేదు. రోజుకి 2 hours ఫోన్ వాడాలి. నేను ఏదైతే రెస్ట్ టైం ఇచ్చాను చూడండి, టిఫిన్ కావచ్చు, లేకపోతే లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఏ టైంలో ఇది ఆ టైంలోనే మీరు ఫోన్ వాడాలి. మిగతా టైంలో ఫోన్ మాట్లాడకూడదు. పనికి మళ్ళీ చెత్త ఫ్రెండ్తో సొల్లు కబుర్లు చెప్పకూడదు. ఇన్స్టాగ్రామ్ని పూర్తిగా బ్లాక్ చేసేయాలి. ఇన్స్టాగ్రామ్ అసలు ఓపెనే చేయకూడదు. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరినీ దూరం పెట్టాలి. పనికి మాలి చెత్త చెదారం స్క్రాబ్ అంతా ఉంటుంది. ఆ స్క్రాబ్ అంతా పక్కకు దోయాలి. మందు కోసమో లేకపోతే దేనికోసం అంటారో ఆ స్క్రాబ్ని అంతా పక్కకు దోసేయాలి. ఒక్కడే ఫ్రెండ్ ఉంటాడు, నిజమైన ఫ్రెండ్ ఒక్కడంటే ఒక్కడు ఉంటాడు లైఫ్లో, ఇంకెవరు ఉండరు. ప్రశాంతత మన లైఫ్ కోరుకునే ఒకే ఒక అమ్మాయి ఉంటుంది. 100 మంది రారు, వాళ్ళంతా వేస్ట్. ఒకే ఒక అమ్మాయికి లైఫ్ని ఇస్తుంది, ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. ఆ ఒక్కడిని మీరు గమనిస్తే, ఆ ఒక్కడు ఇవ్వడానికి కనిపెడితే చాలా. ఇంతకు మించి మిగతా స్క్రాబ్ అంతా అవసరం లేదు. అవసరాన్ని వాడుకొని వదిలేస్తారు ఫ్రెండ్స్ అయినా అమ్మాయిలు అనమాట. సో ఎవరైనా అంతే. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం లేకపోతే లవ్ చేయడం వేస్ట్ అనమాట. మీ లైఫ్లో ఒకే ఒక అమ్మాయి వస్తుంది మీకోసం. ఆ అమ్మాయి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, మీకు తెలియదు అనమాట. సో మనం వెయిట్ చేయాలంతే. ఫ్రెండ్ అయినా అంతే. ఫ్రెండ్ మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్. మన కష్టాల్లో ఉన్నప్పుడు మన కోసం నిలబడతాడు. అలాంటి వాడే మన బెస్ట్ ఫ్రెండ్ అంతే. మిగతా వాళ్ళు మనం సక్సెస్ అయిన తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి వెళ్ళిపోయే ఫ్రెండ్స్ మనకు అనవసరం. అలాంటి వాళ్ళని పక్కన పెట్టడం బెటర్. ఇది ఓన్లీ నా అభిప్రాయం. ఎవరు ఎక్కడ ఏమైపోయినా చచ్చిపోని, ఏమైనా మీ బంధువులు చచ్చిపోవచ్చు, ఏమైనా జరిగిపోవచ్చు. సొంత బంధువులు బ్లడ్ రిలేషన్ కాకుండా మీ తల్లి ఎవరు ఏం చచ్చిపోయినా, ఎవడు చావులకు పోకూడదు, ఎవడి ఫంక్షన్లో పోకూడదు, పెళ్ళిళ్ళు పోకూడదు, దేనికి పోకూడదు. ఎందుకంటే వాళ్ళ మెంటల్ టార్చర్. వాళ్ళ ఫంక్షన్లకు పోతే ఇవన్నీ నేను పాటించినట్టు చెప్తాను మీకు. మెంటలీ టార్చర్, ప్రెజర్. ఆడికి పోయినావు అంటే నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు అంటారు. ఆ పెళ్ళికి పోదా ఏమన్నా తిన్నామో ఉందామో అనే ఆలోచన మనం పోతాం. కానీ వాళ్ళు అడిగే టార్చర్లు కాడ ఉండేదానికంటే ఇక్కడ పోకపోవడమే బెటర్ అని చెప్పి నేను పూర్తిగా ఆపేశాను. ఆ మొహమాటంతోనే ఇప్పుడు వెళ్ళటం కూడా మాటేసింది. ఆ ముందు నుంచి అలా ఆనమైతే వచ్చేసింది పోకపోవడం వల్ల. ఇప్పుడు పోదామంటే సిగ్గేస్తుంది. ఎవడేం ఆడతాడో, నెక్స్ట్ ఏం ఆడతాడో అని భయానికి పోవట్లేదు నేను కూడా.
సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటాయి. పోకపోవడమే బెటర్. ఏ ఫ్రెండ్స్ అవసరం లేదు, ఏ బంధువులు అవసరం లేదు, ఎవడేం అవసరం లేదు. సక్సెస్ అయిన తర్వాత అన్నీ వస్తాయి. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మంచి అమ్మాయి వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. నువ్వు కోరినట్టుగా ఉండొచ్చు, నిన్నెవడో ఏమీ పట్టించుకోడు అనమాట. గుర్తుపెట్టుకోండి. నీ సక్సెస్ లేకుండా నువ్వు ఏం చేసినా, నువ్వు చిన్న తప్పు చేసినా అది భూతద్దాలో చూసి స్కాన్ చేసి చూపిస్తారు నువ్వు ఈ తప్పు చేసినావని. అనే కానీ నువ్వు ఉద్యోగం చేసిన తర్వాత నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా సరే, ఏం కాదులే బావుడు ఉద్యోగస్తుడు అనే ఫ్లోలో నడుస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫ్లో నీకు రావాలంటే నువ్వు సక్సెస్ అవ్వాలి. సో ఇవన్నీ నేను చెప్పినటువన్నీ నువ్వు పాటిస్తే మాత్రం, మీరు పాటించినారంటే మాత్రం 100% జాబ్ అనేది వస్తుంది. కావాలంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్లో ఏదైతే క్వాలిఫై లిస్ట్ ఉంటుంది ఫిజికల్కి, ఆ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. కావాలంటే ఈ రూల్స్ పాటించండి. ఖచ్చితంగా ప్రతిరోజు పాటించాలన్నమాట. ఈ ఒక్క జీడీ ఎగ్జామ్ కాదు, ఏ ఎగ్జామ్కైనా రూల్స్ అనేది ఇలా సేమ్ రూల్స్ అనమాట. ఇలాంటి టైం టేబుల్ ఇలాంటి ద్వారానే మీరు అనేది రూల్స్ అనేది పాటించాల్సి అనేది ఉంటుంది అనమాట. ఐఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఏదైతే నేను టైం టేబుల్ చెప్పానో ఇదే రొటీన్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. సో నేను అకాడమీ పెట్టినా సరే ఇలాంటిదే ఇంకొంచెం బెటర్గానో లేకపోతే ఇలాగైనా సేమ్ ఇలాగే ఉంటుంది, ఇంతకు మించి ఏమన్నా అదే రూల్స్ ఉంటుంది అంతే. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయితే మళ్ళీ పోవడాలు ఉండవు. ఒకటి జాబుతోనే వెళ్ళిపోవాలి, లేదా నేను ఎలాగైతే పనిష్మెంట్లు తీసుకున్నానో, నేను ఎలాగైతే సఫర్ అయినానో, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీ నెత్తికి దోస్తా. సో ఒకటి సక్సెస్ అన్న అయిపోవాలి, జాబ్ వచ్చి ఇంటికన్నా వెళ్ళిపోవాలి, లేదా ఐఎస్ఆర్ అకాడమీ వేస్ట్ పనికిమాల చెత్త అని చెప్పి వదిలేసన్నా వెళ్ళిపోవడం, వదిలి తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయి బయట పోయి ఐఎస్ఆర్ వేస్ట్ పనికిమాల చెత్త ఎందుకు పనికిరాదన్నా చెప్పుకోవాలి. లేదా ఈ రెండు రాకుండా ఫిజికల్ ఫిట్గా అయిపోయి జీవితాంతం ఏ రోగాలు రాకుండా జాగ్రత్తగా హ్యాపీగా ఫ్యామిలీతోనే సెట్ అయిపోవాలి. ఈ మూడు జరగాలి అనమాట. ఇదే నా ప్లాన్. సో నాకు మందల అవసరం లేదు. మనకి వచ్చిన వాడు సక్సెస్ అయితే చాలు. ఏదో ఒక దాంట్లో జాబ్ కొట్టుకోవాలి, డిఫెన్స్లో ఏదో ఒకటి వాడు తగులుకోవాలి, జాబ్ తగులుకొని వెళ్ళిపోవాలి. ఆ ఉన్న సంవత్సరంలోని 5 నెలలోని, నెల రోజులని, 6 నెలలు ఒకటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే ఉంటాయి. వాడు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇష్టం. మీరు అమ్మాయిలతో మాట్లాడుకుంటారో, మీరు ఎట్లా తిరుగుతారో, మీరు ఏడాన్ని తిరుగుకోండి. ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత మీ లైఫ్ మీ ఇష్టం అనమాట. మీరు స్ట్రగుల్ అయితే మీ ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు దాంట్లోకి అడుగు పెడితే నేను చెప్పింది ఫ్రాంక్, నేను అదే రూల్స్ పాటిస్తాను. మీరు ఒక్కసారి ఐఎస్ఆర్ అకాడమీలోకి అడుగు పెడితే ఇలాంటి రూల్సే ఉంటాయి. సో అది మిమ్మల్ని చూసి కాదు, మీ కుటుంబాన్ని చూసి ఆలోచిస్తే. ఎందుకంటే నేను 0 నుంచే ఇక్కడికి వచ్చిన. సో అలా రూల్స్ పాటిస్తే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ సేఫ్, హ్యాపీగా వాళ్ళు జాలీగా ఉంటారు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కొంచెం భరోసా వస్తుంది, వీడు ఏదో కాదురా, వీడు మంచోడే మనల్ని బాగా చూసుకుంటానే హ్యాపీనెస్ వస్తుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు, నీ దగ్గర డబ్బులు ఉంటాయి, జాబ్ ఉంటుంది. ఇంతకు మించిన హ్యాపీనెస్ రాదు. 1 సంవత్సరం రోజు స్ట్రగుల్ అంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. సంవత్సరం రోజులు బాధపడితే మిగతా ఎన్ని రోజులు బతుకుతాం నాకు తెలియదు, నీకు తెలియదు. మిగతా సంవత్సరాలన్నీ హ్యాపీగా ఉంటాం అన్నమాట. సో ఇది వీడియో. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.